అన్న మీరు కూడా కొద్దిగా ఇంటికి రండి, కొద్దిగా వెయిట్ అన్న. అన్న మీరు కొద్దిగా సెకండ్ भाई सामने आप बाहर देखो, बाहर देखो भाई, देख तुम्हारे दोस्त की देखना रेडी साहब देखो जो बिल दे रहा కొంచెం ముందర పోను, అట్లా ముందర సైడ్ రండి, సైడ్ సైడ్ రండి. వచ్చారా మీరు? సైడ్ రావాలి. సుబ్బు ఇచ్చారన్నా అట్లా 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 సైడ్ రా అన్న, సైడ్ రా అని. ఓకే సార్, సురేష్ అన్న కొంచెం జరగ. నువ్వు పోనా ఈడ వదలండి, ఆయన వదలండి అంతే అంతే. కొద్దిగా జరుపుకోండి, మీరు వచ్చేయండి. నా సైడ్ రండి అన్న, ఎదురు తీయన్నా. ఓకే సార్, రండి రండి. నా ఎదురు రా. ఎందుకన్నా మీరు ఇంతమంది? ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మీ పాపకు చిన్న గ్యాస్ వస్తుంది, తల్లికి వందనం. తల్లికి వందనం ఎవరెవరికి పడినాయో ఆ ఇల్లు మాకు 10 ఇల్లు పెడితే వస్తాయి. ఓకే సార్,
పోనీ పోనీ ముందర అట్లే పోనీ. అది కరెక్ట్ మీరు చెప్పింది ఏమి రావు కూడా వేస్ట్ రా 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 ఇంత సైడ్కి పోండా అన్న మీరు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి అన్న. పెన్షన్లు కొత్త పెన్షన్ కొంచెం ఇది పట్టుకోండి ఇక్కడ కూడా पैसे तुम्हारे को चाहिए उसको वास्ते ओके सर फोन दिया तुम्हारे को तुम्हारा नाना दिया देख पैसे नाना चंद्रबाबू देखो పక్కకుండల్లా ఎందుకు ఆవేశపడతాడు ఇప్పుడు 2 సార్లు తోయినాను. గౌరవనీయులు గారికి అదేవిధంగా బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన ప్రియతమ నేత రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి పాల్గొనడానికి విచ్చేసినారు. వారికి బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ అన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. మనం అందించిన గౌరవ మంత్రి గారి దగ్గర అందించడం జరిగింది. అదేవిధంగా పొలంలో నియోజకవర్గంలో ఎందుకంటే సార్ మా మండలం ఇటుపక్క తమిళనాడు కానీ అటుపక్క కర్ణాటక కానీ ఒక పక్క అయితే మన ఏపీ కలిసి ఉన్న మండలం సార్ ఇది. మాకు ముఖ్యంగా ఈ మండలంలో 2 కనెక్టివిటీ రోడ్లు తమిళనాడుకు ఉన్నాయి సార్. అప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే నెల్లిపట్నం నుంచి అంటే తమిళనాడు కారట్ల మార్గంలో అప్పుడు దాదాపు ఒక 4 కిలోమీటర్లు కూడా రోడ్డు ఫార్మేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్ ఇటుపక్క బైరెడ్డిపల్లి చెక్ పోస్ట్ నుంచి కరణాతం మీదుగా ట్రైన్ నెంబర్ చాలా దగ్గర సార్ మాకు. ఎందుకంటే ఇలా పోతే కన్నా 15 కిలోమీటర్లు. అదేవిధంగా 15 కిలోమీటర్ల జర్నీని మేము ఈ రోజు వీకోటకి వెళ్ళి వీకోట్ నుంచి తిరిగి మనం దాదాపు 50 కిలోమీటర్ల జర్నీ మేము చేయడం ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ అదేవిధంగా మా మండలంలో 2 రోడ్లు అయితే చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి సార్. అవి కూడా మీకు అర్జరూపులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆ 2 రోడ్లు కూడా మరమ్మతులు చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పైరేడుపల్లి మొదలు పెట్టడానికి గౌరవ రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మండలంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఆర్థికంగా పతనావస్థలో ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతూ అటు సంక్షేమం ఇటు అధిక అభివృద్ధి రెండింటినీ కూడా సమపాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆనాడు మీకు మాట చెప్పారో, ఆనాడు రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం అంచెలంచెలుగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా చేరుతున్నాయని తెలుసుకోవడానికి రాష్ట్ర మంత్రులు కూడా నియోజకవర్గాలకు గ్రామాలకు పంపించి ఆ విషయాలు ప్రజల దగ్గర నుంచి కూడా తెలుసుకొని ప్రజారంజక పాలన సాగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. కాకుండా ఆయన ఇచ్చినటువంటి మాట చెప్పినటువంటి రోజు నుంచి ప్రభుత్వం ఈ నెలలో జరిగేటువంటి రేపు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఆనాడు మాట చెప్పాడో, రేపు ఆగస్టు 2వ తేదీన దాదాపు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొదటి విడతగా 7,000 రూపాయలు రేపు మీ అకౌంట్ లో వేసేటువంటి కార్యక్రమం రైతుకి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి ఆ రోజు మాట్లాడారో, ఈ రోజు ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేసిన విధంగా కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రం మొత్తం కూడా ఇటు కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఎవరు మరి మహిళల పైన ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఈ ఆగస్టు 15 నుంచి దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆనాడు యువతకు ఏదైతే ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పారో, దానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో బెదిరించి భయపెట్టి పారిపోయి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలంటే కనీసం నిద్రలేని రాత్రులు గడిపినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ రోజు రాష్ట్రానికి తీసుకురావడానికి మొన్ననే మరి దేశం ప్రపంచం మొత్తం తిరగడమే కాకుండా ఈ మధ్యనే దాదాపు సింగపూర్ లో 6 రోజులు తండ్రి కొడుకులు ఉండి ఈ రాష్ట్రం కోసం పెట్టుబడుల పైన ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి సందర్భాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం. సంవత్సర కాలంలో వీటిని పూర్తి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. వారు కూడా ఈ రోజు గ్రామాలకు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి తప్పుతున్నారనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమే కాకుండా వాళ్ళ కార్యకర్తలు గ్రామాల్లోకి పంపిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మేము ఇచ్చినటువంటి మాట చేయడానికి నిజంగా ఇంకెవరైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే 50 ఏళ్లు కూడా నువ్వు చెడు చేసినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో ఒక నమ్మకం కలిగించే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ పేపర్ లో చదివినా మీరు చేసిన అవినీతి, అటు లిక్కర్ లో దోచుకున్నది, శాండ్ లో దోచుకున్నది, అదే విధంగా ల్యాండ్ లో దోచుకున్నది, అన్నిట్లో ప్రతిరోజు కనపడతా ఉంటే ఈ రాష్ట్ర
రావడానికి దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడితే గాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పనికి మారినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరైనా వస్తే పూర్తిగా మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే మిగిలిన విషయాలన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడతారు. ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా కూడా రోడ్లు భవనాల శాఖకు సంబంధించి కొన్ని విషయాలు ఈ సందర్భంగా మంత్రి గారితో నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా డిపార్ట్మెంటల్ రివ్యూ పలమనేరులో కూడా జిల్లా నుంచి కూడా పెట్టుకోవడం కూడా ఆయన జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మండలంలో ఒక తమిళనాడు కనెక్టివిటీనే కాదు, ఈ రోజు నెల్లిపట్ల రోడ్డు కూడా అన్యాయంగా దారుణంగా ఉంది. అదే విధంగా కడపనతానికి సంబంధించినటువంటి దారి ఇబ్బందికరంగా గుంతలు పడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ పూర్తి చేయడమే కాకుండా ఈ రోజు మనకు రాబోయే కాలంలో అటు పలమనేరు నుంచి కృష్ణగిరికి 4 లైన్ మరి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో రేపు గడ్కరీ గారు కూడా ఈ రోజు సాయంత్రమే మన తిరుపతికి వస్తా ఉన్నారు. గడ్కరీ గారితో కూడా వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఈ యొక్క ఏదైతే గతంలో మనకి 2 బైపాస్లు ఉన్నాయో, ఇటు పక్క మనకు బైరెడ్డిపల్లి బైపాస్ కానీ అటు పక్క వీకోట బైపాస్ కానీ, వీకోట బైపాస్ ని కర్ణాటక డైవర్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా దాన్ని తెలియజేయడం కూడా జరిగింది. రేపు కొత్తగా వచ్చేటువంటి డిపిఆర్ లో ఇటు పక్క ఈస్టర్న్ సైడ్ ఏదైతే తూర్పు సైడ్ ఉండేటువంటి ప్రాంతంలో మనం ఒక రింగ్ రోడ్ కానీ మనకు బైపాస్ తీసుకోగలిగితే వీకోట పూర్తిగా కూడా కనెక్టివిటీ వస్తుంది. అయితే ఈ యొక్క మండలానికి సంబంధించి కూడా మనకు ఎందుకైతే ఎక్స్ప్రెస్ వే ఇక్కడ కార్యక్రమం ఇందాకే శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పారు. కూటమి ప్రభుత్వం బాధ్యత ప్రజలకు ఏ విధమైనటువంటి బాధ్యతతో పనిచేస్తా ఉంది. ఆ బాధ్యతలో భాగంగా మంత్రులమైనప్పటికీ ఏ నియోజకవర్గానికి మీరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలలో మండలాలకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి. మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు 50 విధంగా ఉన్నాయి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు 50 విధంగా ఉన్నాయని చెప్పి ఈ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు మేము రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నా, దిగినప్పటి నుంచి కూడా ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం పడిందో ఆ తల్లులలో ఆనందం ఇందాక అడిగారు. ఒక మైనార్టీ ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయమంటే 3 ఉన్నాయి. అంటే ఆ తల్లి ఆనందం అంటే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం, మాట మీద ఉండేటువంటి ప్రభుత్వం. ఆ రోజు అవ్వాతాతలకు కానీ వితంతువులకు కానీ మా ప్రభుత్వం ఏదైతే వస్తే 3000 నుంచి 4000 అంటే చాలా మంది ఇది ఇవ్వడం సాధ్యమా అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబడుతుందని చెప్పి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం ఆర్థిక పాపాలు మాపాలు వెంటాడుతున్నప్పటికీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈ రోజు 3000ను ఒకేసారి 4000 చేయడం. మొదటి నెలలో భాగంగా ఆ రోజు 3 నెలల బోనస్ 1000 రూపాయలు కలిపి 7000 రూపాయలు కూడా మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాడు చంద్రబాబు నాయుడు దీపం పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టినది ఎవరు అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కడెక్కడ చూసినా పొయ్యిలు లేకుండా పొయ్యిలు కట్టెల పొయ్యిలు పెట్టుకుని ఆ పొగతో బాధపడుతూ ఉంటే దీపం పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం వారి యొక్క ఆడవారి పట్ల, స్త్రీల పట్ల వారి యొక్క పక్షపాతితో ఆ రోజు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు దీపం పథకంలో 2వ భాగంగా కూడా ప్రతి సంవత్సరం 3 సిలిండర్ల భాగంగా కూడా ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా సూపర్ 6 పథకాలన్నీ సూపర్ సక్సెస్ గా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చింది. ఈ రోజు అదే తల్లికి వందనం అయిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు సాధ్యం కాదనుకున్నాము. సాధ్యాసాధ్యాలు ఆర్థికంగా నెలకు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలంటే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో మనం ఆడబిడ్డలకు మాట ఇచ్చాము. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రమంతా కూడా ఉచితంగానే ఇవ్వాలి. ఎక్కడో జిల్లాకి ఇస్తే
దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి రాష్ట్రమంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆగస్టు 15వ తారీఖున రేపు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పిన కార్యక్రమాన్ని ఈ రోజు 2వ తారీఖు ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు వారి మాదిరిగా మేము అబద్ధాలు చెప్పలేదు. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి 250 రూపాయలు 2 సంవత్సరాల తర్వాత పెంచారు. మళ్ళీ అంచెలంచెలుగా పెంచుకు దానికి అనేకమైన నిబంధనలు పెట్టి ఆ నిబంధనతో లబ్ధిదారులను తోట్లో ఉంచారు. ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నాం. మీరు బాబు సూరికి మోసం అని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీరు గొప్ప ఆ రోజు మేము బటన్ నొక్కాము, మేము ఇచ్చినంత సంక్షేమం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు దేశ చరిత్రలోని గొప్పగా గబ్బా కొట్టుకునే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఛాలెంజ్ చేస్తుంటా ఉన్నా. నిజంగానే మీరు సంక్షేమం ఇచ్చి ఉంటే, నిజంగానే మీ బటన్ నిజమైన బటన్ నొక్కి ఉంటే ఎందుకు వైనాట్ 175 నుంచి మీరు 11 సీట్లకు ఆగిపోయారో సిగ్గు సిరము లేదా అని అడుగుతా ఉన్నారు. ఈ రోజు సిగ్గు విడిచి ఈ రోజు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం, ప్రజల దగ్గరికి వస్తామంటున్నారు. 151 సీట్లు అత్యధిక మెజార్టీ ఇచ్చారు మీకు. మీరు పరిపాలన ప్రజలకు ఏం చేశారు? రాబందులుగా వేటాడారు, ప్రజలను హింసించారు. మిమ్మల్ని అన్నీ చూసిన తర్వాతనే 151లో 5 తీసి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా మీరు మమ్మల్ని మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఆఖరికి 11 మంది ఇస్తే 11 మంది సభ్యులు కూడా తోక పుడిచి శాసనసభలో వచ్చి ఏదైనా ఉంటే సమస్యల మీద మాట్లాడాల్సిపోయి ప్రభుత్వం ప్రజల డబ్బులు ఇచ్చేటువంటి జీతాలతో బతికేటటువంటి ఆ శాసనసభ్యులు కూడా శాసనసభకు రాకుండా పోయారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ప్రజల దగ్గరికి వస్తాడు మా జగన్మోహన్ రెడ్డి, పల్లె పల్లె తిరుగుతాడు, పాదయాత్ర చేస్తాడు. ఎందుకు పాదయాత్ర చేస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆ రోజు 5 సంవత్సరాలు ప్రధాన చాటును తిరిగావు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ కూర్చుని ప్రజల గురించి ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా ఏ గ్రామానికైనా వెళ్ళావా? ఎక్కడైనా మీటింగ్లు పెడితే పరదాలు కట్టుకుని పరదాలు దాపకపోయిన పులివి నువ్వు. ఆ రోజు ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు. ప్రజలకు ఏమని జవాబు చెప్తావు? అంటే మేము 3,000 4,000 చేసినామని చెప్తావా? దీపం పథకం ఇచ్చినామని చెప్తావా? తల్లికి బంగారం ఇచ్చినామని చెప్తావా? రేపు ఆగస్టు 15వ తారీఖున ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా ఇస్తున్నామని చెప్తావా? ఏ పథకాన్ని మేము చేయలేదని చెప్తావు? ఏ విధంగా నువ్వు తలుచుకుని బయటకు వస్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈ రోజు సిగ్గు శరం లేకుండా బాబు సూరెడ్డి మోసం గ్యారెంటీ అంట. ఏదిరా బైక్ నువ్వు కోసం సూర్యుడి బాబు గ్యారెంటీ అంటున్నారు. ఈ రోజు సక్సెస్ఫుల్ గా చేశాం సూపర్ 6. మీరు మోసగాళ్ళు దేశాన్ని దోచుకున్నారు. ఈ రోజు మీ కింద ఉన్నటువంటి అధికారంలో నాడు చేసినటువంటి అధికారులు జైల్లో పాలవుతున్నారు. ఎందుకు ప్రజల దగ్గరికి మధ్యంలో 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నామని చెప్పలేకపోతారా? ప్రజల మధ్యకు ఇసుకను దోపిడీ దొంగలు చేశారని పోతారా? రౌడీలు లోపల ఉంటే రౌడీలు పరామర్శించలేకపోతారా? ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే మంత్రులుగా ఆ మంత్రుల కర్మ ఏముందో ఒక్కసారి ఆలోచించండి. కాకాని గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇది మేము చేసిన ఆరోపణలు కాదు. వ్యవస్థ ఆరోపణలు చేపట్టింది. వారి మీద వచ్చినటువంటి కేసు ఆధారంగా సాక్ష్యాధారాలతో దగ్గర కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే వారికి శిక్ష విధించబడుతూ ఉంది. ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడు కాదు, 3 శాసనసభ్యులు, అవని ఒక ఎంపీ, అలాగే రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా 6 మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మాజీ చీఫ్ సెక్రటరీలు ఒక నాయకుడి దగ్గర పోతే పని చేస్తే గౌరవంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పని చేశానని చెప్పి గతంలో చెప్పుకునేవాళ్ళు. అటువంటి వ్యక్తులు ఈ రోజు జైలు పాలయ్యారు, అనారోగ్య పాలయ్యారు. వాళ్ళు సిగ్గు శరం లేకుండా బాబు సూరెడ్డి అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి బాబు సూరెడ్డి మోసం గ్యారెంటీ అంటారా? సిగ్గు అనిపించడం లేదా? ప్రజల దగ్గరికి పోవాలంటే ఏ పథకాన్ని తీసుకునేదో సక్రమంగా అమలు చేస్తా ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఏదైతే
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ రోజు గాడిలో పెట్టి ఈ రోజు మా యొక్క డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్లు కానీ అవన్నీ కూడా పరుగులు పెడుతున్నాయి. మళ్ళీ ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వాగతం చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా మాకు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నారు. నాడు పరిశ్రమలు పారిపోయాయి. ఇందాకే శాసనసభలో అమర్నాథ్ రెడ్డి గారు చెప్తూ ఆ రోజు ఈ రోజు మనం ఎక్కడైతే సింగపూర్కి వెళితే పరిశ్రమలు వేల కోట్ల రూపాయలు మేము పెడతామంటున్నారు. మొన్నటికి మొన్న వారం కిందట క్యాబినెట్ లో 76,000 కోట్ల రూపాయలకు మేము పరిశ్రమలకు కూడా మా అనుమతులు ఇవ్వడం జరిగింది. 50,000కు పైగా ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పిస్తా ఉన్నాము. అటు పరిశ్రమలు, ఇటు రాజధాని లేని నగరం అంటే సిగ్గుగా చెప్పుకున్నాం. 3 ముక్కలాట చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటమాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ భారతదేశ చరిత్రలో రాజధాని ఏదంటే చెప్పుకోలేదు.